శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపిణి సభకి నమస్కారం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడికి అప్పుడప్పుడు ఆ పరిశీలన కొంత ప్రేమ కలుగుతూ ఉంటుంది. ఇలా ఉంది, ఎంతైనా పెద్ద తండ్రి కదా. ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఈ విషయాల్ని పరిశీలన చేసి రమ్మని పంపాడు. ఆ వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చెప్పమంటావయ్యా, చాలా కష్టాలు పడుతున్నారు ఆ పాండవులు. అరణ్యవాసంలో ఎండకు ఎండుతున్నారు, వానకి తడిసిపోతున్నారు, చలికి గడగడలాడుతున్నారు, ఎక్కడో అంతఃపురాల్లో ఉండవలసినటువంటి వాళ్ళు భూషయనం చేస్తున్నారు, ఆ క్రూర మృగాల మధ్యలో తిరుగుతున్నారు, అంత కష్టానికి లోనై ఉన్నారని చెప్పారు. చెప్తే సాధారణంగా విదురుణ్ణి కానీ సంజయుణ్ణి కానీ పిలిచి బాధపడుతూ ఉంటాడు. ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. అమల నివాత సౌధములయందు మనోజ్ఞమరాళతోల తల్పముల శయించి రేపులు శుభస్థితి మాఘద సూత గీతనాదముల ప్రబోధమంబరయు ధర్మసుతుండు కఠోర భూమి భాగమున శయించి మేల్కొను శృగాల నినాద వికీర్ణ కర్ణుడై అని. ఆ ధర్మరాజు గారు ఉండేటటువంటి అంతఃపురం ఎంతో శోభాయమానంగా ఉండేటటువంటి అంతఃపురంలో వాసం చేసేటటువంటి వాడు. పైగా అటువంటి వాడు రాత్రి నిద్రపోయినప్పుడు మనోజ్ఞమైనటువంటి అనేక ధ్వనులను వింటూ నిద్రపోతాడు. అటువంటి వాడు మళ్ళీ మేల్కొనేటప్పుడు శుభస్థితితో మంగళప్రదమైనటువంటి శబ్దములను వింటూ లేస్తాడు. వంది మాగధి అని ఇద్దరు ఉంటారు. ఒకరు రాజుని, ఒకరు వంశ చరిత్రాన్ని కీర్తిస్తారు. వాళ్ళ యొక్క స్తోత్రాలు వింటూ నిద్రలేస్తాడు. అలా నిద్రలేవవలసినటువంటి ధర్మరాజు కఠోరమైనటువంటి అరణ్యంలో ఉన్న భూభాగం మీద నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర లేచేసరికి నక్కలు కూస్తూ ఉంటాయి. నక్కల కోతలు వింటూ మేలుకుంటున్నాడు. నా కుమారులు చేసినటువంటి పని వలన నా తమ్ముని కుమారులైనటువంటి పాండవులు, అందున ధర్మమునకు కట్టుబడినటువంటి ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడు. ఇందులో శ్లేష వేరొకటి ఉంది. ఆ ధృతరాష్ట్రుడి భయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఒక ధర్మాత్ముడు బాధపడితే అది ఆయన బాధపడినట్టు కాదు, ఆ ధర్మాత్ముడికి బాధ ఎవరి వలన కలిగిందో వాళ్ళని అగ్నిహోత్రం కాల్చినట్టు కాల్చేస్తుంది అది. అందుకే సీతమ్మ దగ్గర మాట్లాడకూడని మాటలు మాట్లాడినటువంటి రావణుడు మరణించాడు. ధర్మరాజు గారికి కల్పించకూడనటువంటి కష్టాన్ని కల్పించిన కారణం చేత ధార్తరాష్ట్రులు నశించారు.
అది ధర్మరాజు గారు అంత బాధపడుతున్నాడు అంటే ఆయన సత్యానికి ధర్మానికి కట్టుబడ్డాడు. సత్యానికి ధర్మానికి కట్టుబడిన కారణం చేత ధర్మరాజు బాధపడుతున్నాడు. అయ్యో మన వలన ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడని కూడా లేకుండా నా కొడుకులు భోగిస్తున్నారు. ఇప్పుడు ఎంత భోగిస్తున్నారో తొందరలోనే అంత భయంకరమైనటువంటి మృత్యువు కూడా ఆసన్నమవుతుంది. కాబట్టి వాళ్ళెవరూ మిగలరు, ధర్మరాజే మిగిలిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి ధర్మరాజు ఎంత కష్టపడుతున్నాడో రేపు ధార్తరాష్ట్రులకు వచ్చేటటువంటి కష్టం కూడా అంత మిక్కుటంగా ఉంటుంది. ధర్మరాజు ధర్మం తప్పాడనుకోండి, అది ధార్తరాష్ట్రులకు రక్షణ. ఎందుకంటే ఆయన ధర్మం తప్పిపోయాడు కాబట్టి ఇక భగవంతుడు రక్షించవలసిన అవసరం లేదు. కానీ తన ధర్మాన్ని తాను పట్టుకుని ఉన్నాడు. ఇన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా తన ధర్మాన్ని తాను అతిక్రమించాడు ధర్మరాజు. ఇది లోపల ఒక రకమైన బాధ ధృతరాష్ట్రుడికి. బాహ్యమునందు ఒక మాట అంగీకరించవలసి ఉంటుంది. ఎంతైనా తన తమ్ముడి కొడుకులు, తనకి రాజ్యాధికారం లేదు, అసలు ఈ భూమండలాన్నంతటినీ గెలిచి రాజ్యాన్ని సంపాదించిన వాడు పాండురాజు. ఆ పాండురాజు శరీరం విడిచిపెట్టాడు. తాను పెద్దనాయన కనుక ఆ బిడ్డల్ని ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకుని లాలించి కాపాడాలి. కాపాడవలసిన వాడు కాపాడలేదు సరికదా, వాళ్ళని విశేషంగా కష్టపెడుతున్నాడు. ఇంత కష్టపెడుతుంటే తన తమ్ముడు ఆక్రోశించడు ఏ లోకంలో ఉన్నా. అది పెద్దనాన్నగా తనకి ఏ వైభవాన్ని తీసుకొస్తుంది? లోపల దానికి కూలుతున్నాడు. ఇన్ని కారణాల చేత ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు అని. అన్నలు తమ్ములున్ సతియునార్తిమయిన్ బహుదుఃఖమగ్నులయ్యున్న తెరంగు సూచి విజయుండు యుధిష్ఠిరవాక్యబద్ధుడై సన్నుతుడు ఉగ్ర పన్నగము చట్పున రోజుచూ క్రోధశోక వేగోన్నతి నాత్మ ఏమనుచునుండునో నా సుతు తప్పులెన్నుచును. వాళ్ళు బాధపడుతున్నారని ఏడవడం ఒక ఎత్తు, వాళ్ళ బాధ వాళ్ళలో ఉన్నటువంటి కక్షని పెంచుతుందని ఒక ఎత్తు. అది ధృతరాష్ట్రుని యొక్క ఏడుపు యొక్క ఆంతర్యం. నిజంగా కేవలం తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారు అని ఏడిస్తే ఇంకే కారణము లేకపోతే ధృతరాష్ట్రుడు ఏడవడానికి, అలా తను ఏడవవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించుకోవడంలో ఆయన్ని అడ్డు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. అంటే తానే మహారాజు కనుక భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పాండవులకి రాజ్యం ఇస్తామంటే వద్దనే వాళ్ళు లేరు. కాబట్టి తన కొడుకుని మందలించి వాళ్ళకి రాజ్యం ఇవ్వచ్చు. లోపల ఆయన బాధంతా ఏమిటంటే, అరే వీళ్ళింత ధర్మం పట్టుకున్నారే, ఇంత పరాక్రమవంతులే, నా కొడుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు కానీ దానికి శాశ్వతత్వం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఏదో ఒకనాడు వచ్చేస్తారు. 13 ఏళ్ళు పూర్తయిపోయింది అంటే 13 సంవత్సరములు అని శకుని పెట్టిన నియమం నిజానికి వాళ్ళ ఆయుర్దాయానికి పెట్టుకున్న నియమం. 13 ఏళ్ల తర్వాత ఇక వాళ్ళందరూ కట్టుకుని వెళ్ళిపోవలసి ఉంటుంది. అది ధర్మరాజు గారికి పెట్టినట్లు కనపడుతుంది కానీ ధర్మం బాధపడుతోంది కాబట్టి తత్కారణమైనటువంటి వాళ్ళు 13 ఏళ్ల తర్వాత మడిసిపోతారు. కాబట్టి ధృతరాష్ట్రుడు అంటాడు, అన్న బాధపడుతున్నాడు ధర్మరాజు గారు బాధపడుతుంటే అర్జునుడు చూస్తూ ఊరుకోలేడు. కాబట్టి అన్న బాధపడుతున్నాడు. భీమసేనుడు అంతకన్నా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆనాడు ద్రౌపదీదేవికి జరిగినటువంటి పరాభవ సమయంలో ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞని పరిపాలించుకోవాలి. యుద్ధం రావట్లేదు. అన్నగారు చూస్తే క్షమాబుద్ధితో ఉన్నాడు, ఓర్పు వహిస్తున్నాడు. కొత్త ఉడికిపోతున్నాడు. రోజు రోజుకి వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి కుమిలిపోతున్నాడు. పైన అన్నలిద్దరూ బాధపడుతున్నారు, కింద తమ్ముళ్ళిద్దరూ బాధపడుతున్నారు, భార్య ద్రౌపదీదేవి బాధపడుతోంది. ఇంతమంది బాధపడుతున్నారు. తన చేతిలో గాంధీవం ఉంది, విశేషమైనటువంటి అస్త్ర సంపద ఉంది. అయినా కూడా విజయుడు యుధిష్ఠిర వాక్యబద్ధుడై ఎందుకు యుద్ధానికి రావట్లేదు అంటే, కేవలంగా ధర్మరాజు గారు ఇప్పుడు సమయం కాదురా యుద్ధానికి వెళ్ళొద్దన్నాడని యుద్ధానికి వెళ్ళటలేదు. ధర్మరాజు గారి ఆజ్ఞకి బద్ధుడయ్యాడు తప్ప, లేకపోతే ఈ పాటికి ఉగ్రపన్నగము, చాలా కోపంతో ఉన్నటువంటి పెద్ద పాము ఎలా ఉంటుందో అర్జునుడు అలా ఉంటాడు. ఆయన
ఏమనుచుండునో నా సుతు తప్పులిన్నుచున్. ప్రతిరోజు నా కొడుకులు చేసినటువంటి తప్పుల్ని ఆలోచిస్తూ ఉంటాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అలా ఎంతకాలం ఆ తప్పుల్ని గుర్తుపెట్టుకుని స్మరిస్తాడో, ఎంతకాలం ఆ కష్టాలు చూసి బాధపడుతుంటాడో అంతకాలం ఇంకా ఆయనలో పగ పెరిగిపోతుంది. పగ పెరిగి 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 దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి 13 సంవత్సరముల తర్వాత అవకాశం రాగానే నా కొడుకులు మిగలరు. ఇది వాడి ఏడుపు తప్ప వాళ్ళంతా బాధపడుతున్నారు, వాళ్ళకేదో ఉపకారం చెయ్యాలని ఏడుపు కాదు. పైకి తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారని ఏడుస్తాడు. లోపలి ఏడుపు ఏమిటంటే ఇంత బాధపడుతూ కూడా వాళ్ళు ధర్మం తప్పట్లేదని ఏడుస్తున్నాడు. కాబట్టి శకుని కైతవము దుశ్శాసను చేసిన దుష్కర్మమును, కర్ణు తులువుతనము, దుర్యోధనునిదైన దుర్నిర్ణయంబును, చిత్తమున గిరిశల్యముల్బోలె నలప, దామాగ్ని తెరగున తరికొని క్రోధంబు వనవాసమనియుడు వాయుగతులనంతకంతకు వీర్చి, అవయవంబునెల్ల మండంగా ఎప్పుడు మధ్యముండు మొగము జేవురింప ముడివడు బొమలతో, నవుడు కరుచును భయంకరముగనున్న రూపు వాయకుండు నా మది, వాడ మిత్తినాదు పుత్ర మిత్రతతికి. ఆలోచన చేస్తున్నాడు. అంటున్నాడు, శకుని యొక్క దురాలోచన పండినట్టు కనపడింది, నా కొడుక్కి రాజ్యమంతా తెచ్చిచ్చినట్టు కనపడింది. పైకి వింటున్న బ్రాహ్మణుడికి ఒకలా అర్థం అవ్వాలి, తన లోపలి భావన ఇంకొకటి. శకుని చేసినటువంటి దురాలోచన, దుశ్శాసనుడు చేసినటువంటి దుష్కృత్యము, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం, ఆయన చేసినటువంటి ఆ దుష్కృత్యము, అలాగే కర్ణుని యొక్క నీచమైనటువంటి బుద్ధి. అసలు దుర్యోధనుడి పుర్రెలో పుట్టని ఆలోచనలు కూడా పుట్టేటట్టుగా మాట్లాడతాడు. అది అతనికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి కర్ణుని యొక్క నీచత్వం, దుర్యోధనుని యొక్క దుష్టమైనటువంటి నిర్ణయం, ఈ 4 అడవి పంది ముళ్ళు గుచ్చుకుంటే ఎలా లోపల బాధ పెడుతూ ఉంటుందో అలా ఆ కిరి అంటే అడవి పంది యొక్క ముళ్ళు కుచ్చుకున్నటువంటి వాడు ఎలా బాధపడతాడో అలా భీముడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. ఇది ఆయనలో పగని పెంచుతుంది. ఈ పగకి, ఈ పగ అన్న అగ్నిహోత్రాన్ని వనవాస కష్టం అనేటటువంటి వాయువు ఎగదోస్తూ ఉంటుంది. అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరుతుంది, అడవి అంటుకుంటుంది. ఆ గాలి ఆ మంటని మరింతగా పెంచుతుంది, పెంచి చాలా తేలికగా దగ్ధమైపోతుంది. అలా ఆయనలో పగ అనేటటువంటి అగ్నిహోత్రాన్ని, వనవాసములో పడుతున్నటువంటి కష్టములనేటటువంటి గాలి ఇంకా పెంచుతూ ఉంటుంది. ఈ పెంచుతున్నప్పుడు నాకు ఎప్పుడూ భీముడు అని తలుచుకోగానే నాకు భీముని యొక్క ముఖము ఒక రకంగా మనసులో కనపడుతూ ఉంటుంది. అతను కనుబొమలు 2 ముడివేసి పెదవి కొరుకుతూ విపరీతమైనటువంటి కోపంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ భీమసేనుడున్నాడే, అతనే నా పుత్రుల యొక్క మిత్రుల యొక్క మరణమునకు కారకుడవుతాడు. అతనే యమధర్మరాజు, వేరొకడు అక్కర్లేదు. ఆయనే యముడు నా బిడ్డలకి. ఆ పగ పెరిగి 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 ఒక్కసారి బద్దలైపోతుంది 13 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఇక నా బిడ్డలు ఉండరు. అంటే బాధంతా ఏమిటంటే వీళ్ళు పన్నినటువంటి పన్నాగం ఇది కూడా పూర్తి స్థాయిలో ఫలితాల్ని సాధించి పెట్టలేదు. తాత్కాలిక ప్రయోజనమే తప్ప అది శాశ్వతత్వాన్ని పొందలేదు. ఇందులో ఒక్క విషయాన్ని కొంచెం విచారణ చేసుకోగలిగాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎటువంటి స్థితికి వెడుతున్నాడు, అధర్మాన్ని పట్టుకున్నటువంటి నా కొడుకు శాశ్వత ప్రయోజనాన్ని పొందలేడు, ఖచ్చితంగా మృత్యువునకు వశుడైపోతాడు అనుకుంటే, నిజంగా ధృతరాష్ట్రుడు మంచి చెయ్యాలనుకుంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు. విదురుడు చెప్తే ఇచ్చేవయ్యా అర్ధభాగం అన్నాడు, వినడు. నువ్వు అలాగే చెప్తావు, చాలా తేలిక, కొడుకు సంతోషపడకుండా సుఖపడకుండా ఉన్న రాజ్యాన్ని పాండవులకి ఎందుకు ఇస్తానన్నాడు. అసలు పెద్ద విషం అంతా ఎక్కడుంది అంటే ధృతరాష్ట్రుడిలోనే ఉంది. అసలు ఆ ధృతరాష్ట్రుడు ఇంకొకలా ఆలోచించగలిగి ఉంటే మహాభారతం బహుశా ఇంకొకలా ఉండేదేమో. కానీ అవతార ప్రయోజనం ఒకటి ఉంటుంది కదూ, భగవంతుని యొక్క అవతార ప్రయోజనం దుష్టులందరూ మడిసిపోవాలి.
అయినప్పుడు ధృతరాష్ట్రుడి బుద్ధి ఎందుకు మారుతుంది, దుర్యోధనుడి బుద్ధి ఎందుకు మారుతుంది? కాబట్టి అంతకసుతు హృదయంబున అంత కలుగనేరదలుక అర్జును మదిలో అంత కలుగ అమ్మారుతి అంతక నిభుడు అధిక రోషుడనవరతంబున్. యమధర్మరాజు కొడుకైనటువంటి ఆ ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన మనసులో అంత కోపం ఉండదు. ఎందుకని అంటే ఆయనకి ఎప్పుడూ ధర్మం కావాలి. కోపం బాగా పట్టుకుని ఉందనుకోండి, కోపం ఎప్పుడు పట్టుకుని ఉంటుంది? ఏది అప్రీతికరమైన విషయమో దాన్ని స్మరిస్తే కోపం నిలబడుతుంది. అప్రీతికరమైన విషయాన్ని స్మరించకుండా మనసును నిగ్రహించగలిగాడు అనుకోండి, కోపం నిలబడదు. అది దాని యొక్క స్థావరం అక్కడ ఉంటుంది. అందుకే కామక్రోధములు రెండు అక్క చెల్లెళ్ళుగా ఉంటాయి. ఓ కోరిక పుట్టిందనుకోండి, అది అనురాగం. నాకు ఈ కోరిక తీరాలి అని కోరుకుంటే అది రాగం. ఆ కోరిక తీరలేదనుకోండి, నేను వెంటనే వెతుక్కుంటాను, నా కోరిక తీరకపోవడానికి ఎవరో కారణమై ఉండాలి అని ఆ కోరిక తీరకపోవడానికి కారణమైన వ్యక్తిని వెతుక్కుంటాను. వెతుక్కుని అప్రీతి అంతా పట్టుకెళ్ళి ఆయన మీద నిక్షేపిస్తాను. నిక్షేపించి ప్రీతి అప్రీతి ఈ రెండు కూడా మనసు యొక్క స్మరణలకి హేతువులు. మనసు స్మరించేది ఈ రెండు కారణాలకే స్మరిస్తుంది. ఒకటి స్మరించింది అంటే ప్రీతి వలన స్మరిస్తుంది. ప్రేమ ఉందనుకోండి స్మరిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా ప్రతిరోజు ఓ మాట నా కొడుకు నాకు జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకు జ్ఞాపకానికి వస్తాడు అంటే వాడి మీద నాకు ప్రీతి ఉంది. నా కొడుకు కాబట్టి నాకు వాడి మీద ప్రేమ సహజంగా ఉంటుంది. అందుకని నేను ఎన్ని పనుల్లో ఉండనివ్వండి, ఒక్కసారైనా వాడు నాకు జ్ఞాపకానికి వస్తాడు. అలాగే నాకు అప్రీతి ఉందనుకోండి, ఎవరంటేనో నాకు కక్ష ఉందనుకోండి, కక్ష ఉంది కాబట్టి వాళ్ళు కూడా నాకు జ్ఞాపకానికి వస్తుంటారు. ప్రీతి ఉన్న చోట స్మరించినప్పుడు శక్తి నష్టం అవుతుంది, నష్టం అవ్వకపోవడం ఉండదు. ప్రీతి ఎక్కడ ఉందో ఆ వస్తువుని స్మరించినా, ఆ వస్తువుని అనుభవించినా శక్తి నష్టం అవుతుంది. అప్రీతి కలిగినటువంటి వస్తువుని స్మరిస్తే కోపం పుడుతుంది. రెండూ బంధనహేతువులే. అందుకే కోపం పెరగకుండా ఉండాలి అంటే, కోపం తన స్వభావాన్ని కప్పేయకుండా ఉండాలి అంటే, తనకి ఎవరి మీద అప్రీతి ఉన్నదో వాళ్ళ యందు ఉన్నటువంటి మంచి గుణములను స్మరించడం ఒక ఎత్తు, లేదా అసలు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం రెండో ఎత్తు. అప్పుడు కోపానికి వశుడు కాడు. ఎందుకనంటే అవతలవాడు ఏదో చెయ్యవలసిన తప్పు చేసేశాడు, స్మరిస్తూ కూర్చున్నాడు అవతలవాడు, కాబట్టి వీడికి కోపం ఎక్కువైంది. ఇప్పుడు కోపం ఎక్కువైంది అనుకోండి, పక్కన ఉన్న బ్రాహ్మణుల్లో వచ్చినటువంటి మహాపురుషుణ్ణో తక్కువ చేసి ప్రవర్తించాడు అనుకోండి ధర్మరాజు గారు, ఒక్క శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళారనుకోండి, నీ తమ్ముడికి ఏ అస్త్రము సమయానికి జ్ఞాపకమునకు రాకుండుగాక అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి కోపాన్ని ఎందుకు దగ్గర ఉంచకూడదు అంటే, ఆ కోపం ఎవరినో పాడు చేయదు. నిన్ను పాడు చేశాడని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాడిని కోపం పాడు చేయదు. నువ్వు కోపం పెట్టుకున్నావు, వాడు ఎందుకు పాడవుతాడు? వాడేం పాడైపోడు. నువ్వు కోపంగా ఉండి లోపల తిట్టుకుంటుంటే వాడు పాడైపోతాడేంటి? కానీ నిన్ను ఆవహిస్తుంది. అది ఆవహిస్తే ఏమవుతుందంటే అదుపు తప్పుతాడు. మనిషిని అదుపు తప్పేట్టు చేసేది ఏది అంటే కోపం. అందుకే కోపంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడూ కూడా ఒక మర్యాదకి కట్టుబడినటువంటి మాటలుగా ఉండవు. వణికిపోతూ ఉంటాడు, కదిలిపోతూ తొందరగా నోరు అదుపు తప్పిపోయి మాట్లాడేస్తుంది. అంటే లోపల ఉండేటటువంటి భావముల యొక్క ప్రచోదనం అంత వేగంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరో తెలుసుకోకుండా అలా ప్రవర్తించేశాడు అనుకోండి, దాని వలన ప్రమాదం ఎవరికి వస్తుంది? కోపం తెచ్చుకున్నవాడికి వస్తుంది. ఎవరి మీద కోపడ్డాడో వాడేమవుతాడు? వాడక్కడ బాగానే ఉన్నాడు, వాడికి ఏమి ఇబ్బంది లేదు, వాడు మళ్ళీ నవ్వుతాడు, మంచి బలేపాడయ్యాడ్రా అంటాడు. కాబట్టి తన కోపమే తన శత్రువు. కోపాన్ని దగ్గరగా ఉంచుకోవడం అసలు ఎప్పుడూ ప్రయోజనకారి కాదు. సర్వకాలముల యందు నష్టాన్ని ఇవ్వగలిగింది ఏమైనా ఉంటే కోపం ఒక్కటే. అందుకే కోపము పోవడానికి మార్గం ఏదైనా ఉంటే పరిశీలన ఒక్కటే ఉంది. పరిశీలనము వినా కోపాన్ని వదిలిపెట్టడానికి మార్గము లేదు. మీరు ఏ కారణం చేత కోపాన్ని వదిలిపెట్టడం కుదిరే విషయం కాదు. స్వభావంలో కోపం ఎక్కువగా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి అంటే మార్గం ఏమిటంటే పరిశీలన ఒక్కటే.
నేను ఎందుకు ఇలా కోప్పడుతుంటాను, దానివల్ల నేనేం పోగొట్టుకుంటున్నాను, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను, నన్ను 10 మంది ఎలా చూస్తున్నారు, నేను ఇలా ఉండకూడదు కదా అని పరిశీలించుకోవడం అలవాటవడం ఒక ఎత్తు. 2, ముట్టుకోకూడదు ముట్టుకోగానే తల్లి చూడండి ఒక్క లెంపకాయ కొట్టడం లేకపోతే చేతిలోంచి తీసేయడం చేస్తుంది. అలా కోపం వస్తుండగా అమ్మ బాబోయ్ వచ్చేస్తోందని తెలుసుకుని వదిలిపెట్టేసే ప్రక్రియలోకి వెళ్ళిపోవడం. దీని దగ్గరికి రానివ్వకూడదు అని ఉత్తర క్షణంలో దాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రక్రియకి వెళ్ళడం. విడిచిపెట్టేసే ప్రక్రియ అంటే మీకు ఏ కారణానికి అసమ్మతి ఉన్నదో అసమ్మతిని ఒక్కదాన్నే వ్యక్తం చేసి విడిచిపెట్టడం, మీ అభిప్రాయ ప్రకటన చెయ్యడం. నేను అంగీకరించలేను, కుదరదు, నేను మీతో ప్రశాంతంగా ఉండడం సంభవం కాదు. ఎందుచేత అంటే నాకు మీ యందు ఈ దోషం కనపడుతోంది, ఈ దోషం మీ యందు ఉంది కాబట్టి నన్ను అది కోపానికి వశుండి చేస్తుంది, అందుకని నేను మీతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు, అది ఇద్దరం కలిసి చేయడం సాధ్యం కాదు అని మీ అసమ్మతిని మాత్రమే చెప్పాలి. అంటే మీరు మీ నియంత్రణలోనే ఉండాలి. అలా నియంత్రణలో ఉండాలంటే కోపాన్ని పరిశీలన చేయాలి. అందుకే కోపానికి విరుగుడు పరిశీలన ఒక్కటే, వినా మార్గము లేనే లేదు. ఎందుకనంటే ఎన్ని విననివ్వండి, లోకంలో ఉండేటటువంటి పెద్ద విశేషం ఏమిటంటే అంతఃకరణమును సాక్షిగా తీసుకుని విన్నటువంటి విషయాల్ని ఆచరణలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడికి తప్పు చెయ్యకుండా చూడడానికి ఏదీ అక్కర్లేదు. అసలు ఆ పరిశీలన లేనివాడికి తప్పు చెయ్యకుండా ఉండడానికి ఎదురుగుండా ఏదున్నా ఆపలేరు. నేను అన్న విషయాన్ని మీరు పట్టుకున్నారా లేదు? నేను 18 పర్వాల భారతాన్ని అలా పెట్టి, శ్రీరామాయణం 7 కాండలు పెట్టి, వెనకాతల భగవద్గీత పుస్తకాలు పెట్టి, త్రిమూర్తుల యొక్క మూర్తుల్ని చుట్టూ పెట్టి మధ్యలో కూర్చోపెట్టినా తప్పు చేసేవాడు చేస్తాడు, వీటి సాక్షిగానే చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే అసలు ఆయన మనసు మీద ఆయనకి అదుపు లేదు, అందుకు చేస్తాడు. ఇవేవీ ఉండక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు కాబట్టి నేను చెయ్యి. ఇవేవీ లేకపోయినా మనసు పరిశుద్ధంగా ఉంటే తప్పు చెయ్యదు. మనసు పరిశుద్ధమవడానికి హేతువు ధర్మం. ధర్మమునందు అనురక్తి. నేను ఇది చెయ్యకూడదు, నేను దాన్ని పట్టుకోవడానికి వీల్లేదు, నేను అది పట్టుకుంటే ఈశ్వరుడు నా మీద ఆగ్రహిస్తాడు. నువ్వు ఎందుకు దాని జోలికి వెళ్ళావు, తప్పు కదా, అలా చెయ్యొచ్చా, ఎందుకు వెళ్ళావు అంటాడు. ఈశ్వరుడు నా వంక కోపంగా చూస్తాడు, నేను భరించలేనిది. ఆయన నా పట్ల ప్రసన్నుడై ఉండాలి ఎప్పుడు, అందుకని నేను చెయ్యను అన్నవాడికి ఈశ్వరుడితోటి అనుబంధం కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఇన్ని జరుగుతున్నా కూడా ధర్మరాజు గారు కోపం పొందాడు. ధర్మరాజు గారే కోపం పొందితే భారతం ఇంకొకలా ఉంటుంది. ఆయన పొందడు. ఎందుకు పొందడంటే ఇది గొప్ప విషయం. ఎన్ని ఉద్ధాన పతనముల యందు ఉండనివ్వండి, అటు పెరగనివ్వండి ఇటు తరగనివ్వండి, ధర్మాన్ని ఒక్కదాన్నే పట్టుకుంటాడు. అది చాలా 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 గొప్ప విషయం. ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు, నిర్ణయం చేసేటప్పుడు ఇది ధర్మచట్రంలోకి ఇముడుతోందా అదొక్కటే, ఇంకేమి లేదు దానికి. ఇది నేను చెయ్యొచ్చా ఇది నేను చేయకూడదా అని వచ్చింది అనుకోండి, ఇది ధర్మచట్రంలోకి ఇముడుతుందా అదొక్కటే. ధర్మచట్రంలోకి ఇముడుతుంది, చేసేయి, ఈశ్వరుడికి దగ్గరగా జరిగిపోతావు. ఇది ధర్మచట్రంలోకి ఇమడదు, చెయ్యకు, చేస్తే దూరంగా జరిగిపోతావు. రెండూ ప్రయాణాలే. తాడు ఇలా తిప్పాను అనుకోండి, కట్టేశాను, తాడు ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను, అప్పుడు చేయి తిరుగుతుంది, ఇప్పుడు చేయి తిరుగుతుంది. ధర్మచట్రంలోకి ఇమిడినది చేస్తే ఈశ్వరుడికి దగ్గరవుతున్నాడు, ధర్మచట్రంలోకి ఇమడినది చేస్తే ఈశ్వరుడికి దూరం అయిపోతున్నాడు. ధర్మం అన్నది నిర్ణయించవలసిన వాడెవరు? నేను కాదు. నా బుద్ధికి తోచిందల్లా ధర్మం అని చేయవలసి వస్తే మనసు ఎప్పుడు ఏం చెప్తుందంటే ఏం పర్వాలేదులే అంటే, ఏం పర్వాలేదు, అలా ఎంత మంచిది ఏమిటో అంటే, అలా అది కాదు. ధర్మం వేదప్రోక్తం. అథవా నేను మీతో తరచుగా చెప్తుంటాను, 5. 1 శృతి వేదం, 2 స్మృతి, 3 పురాణం, 4 శిష్టాచారం పెద్దల యొక్క నడవడి, 5 అంతరాత్మ ప్రబోధం. ఈశ్వరుడు అందుకే అంతరాత్మ ప్రబోధాన్ని పక్కన ఉంచుతాడు. తప్పు చెయ్యొద్దు 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 అని చెప్తుంది. దాని గొంతు నిలిమేస్తే బాగుపడ్డాం, దాని మాట వింటే బాగుపడతాడు.
కాబట్టి ఈ ఐదిటిని ఆధారంగా తీసుకుని ధర్మచక్రంలోకి ఇముడుతోంది చేశాడు. పరమ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే జరిగినది ఈశ్వరుడికి దగ్గరగా ఇంకా రక్షణ హేతు అవుతుంది. అసలు సనాతన ధర్మ వైభవం అంతా అక్కడే ఉంది. ఏదీ చెయ్యకుండా కూర్చోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. అలా కూర్చోలేరు. ఒకవేళ ఉన్నా మీ మనసు ఆగదు, అది చేస్తుంది. కాబట్టి ధార్మికమైన పని చేయడానికి అలవాటు పడిపోతే ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. అది పెరగడానికా తరగడానికా అనవసరం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీరామాయణంలో రాముడు ఒక పని చేస్తే ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూస్తాడు. ఇముడుతుంది చేస్తాడు, ఇమడదు చెయ్యడు. అదే ధర్మాన్ని పట్టుకోవడం అంటే. ఇంకేం ఉండదు, అంతకన్నా పెద్ద విశేషం ఏమి ఉండదు. కానీ ఆ పట్టుకోవడానికి, పట్టుకోవలసినదే అని తెలిసి పట్టుకోకుండా ఉండడానికి, ఇది పట్టుకోకూడనిది అని తెలిసినా పట్టుకోవడానికి కారణం మనస్సు. ఆ మనసు లొంగుతుంది తప్పకుండా. దానికి ఒక లక్షణం ఉంది, అది ఆర్ద్రత. అది తడుస్తుంది, అది ముద్దవుతుంది. దేనికి ముద్దవుతుందంటే ప్రబోధానికి ముద్దవుతుంది. మనం చదువుకోవడం కన్నా పెద్దల దగ్గర విన్నాం అనుకోండి, నాటుకుంటుంది మనసులో. నాటుకుని ఎంత విన్నాం మనం, ఎందుకు మనకిది వద్దు అంటే ఉద్వేగాన్ని పొందదు, ప్రశాంతంగా ఉంటుంది. లోపల నుంచి తరచు జ్ఞాపకం చేస్తుంది. వింటున్నావుగా రోజు, ఎందుకు మనం ఇంకోళ్ళని చిన్నబుచ్చి మాట్లాడడం, ఏమిటి కలిసి వస్తుంది మాట అలా మాట్లాడితే? వద్దు. చక్కగా మనం ఆ గంభీరంగా అవతల వాళ్ళని గౌరవించి మాట్లాడదాం. కాబట్టి ఈ దేశంలో ప్రబోధం అనేటటువంటి దానికి అంత గౌరవం రావడానికి, ప్రబోధం అనేటటువంటిది తప్పకుండా జరగడానికి కారణం అదే. మనుష్యుల మనసు ధర్మాన్ని పట్టుకోవాలన్నది ఒక్కటే పరమ ప్రతిపాదనము. అందుకే ప్రబోధము ఎప్పుడు ధర్మానికి దూరంగా జరిగేటట్టుగా ఉండకూడదు, అది తప్పు. ఏం పర్వాలేదులేండి, ఇన్నాళ్ళు చేశారు కదా, ఇంక ఇప్పుడు చెయ్యక్కర్లేదండి అని అభయాలు ఇచ్చి ఎప్పుడు ఏ విషయంలోనూ మాట్లాడకూడదు. వేదం చెయ్యమన్న దాన్ని ఏం పర్వాలేదులేండి మీరు చెయ్యక్కర్లేదని చెప్పడానికి నేను కాదు, ఎవరూ సరిపోరు. వేదం అలా చెప్పింది అలా చెయ్యండి, తప్పు అలా చేయకుండా ఉండకూడదనే చెప్పాలి. కాబట్టి ఆయన ఉన్నాడే ధర్మరాజు, ఆయన మనసంత తొందరగా కోపం తెచ్చుకోదు. అది ఆయన గొప్పతనం. కోపం తెచ్చుకోదని వదిలేస్తే అందులో విశేషమే ఉంది. ఎందుకు కోపం తెచ్చుకోదు అంటే ధర్మాన్ని పట్టుకుంటుంది. కోపము వలన వచ్చే ప్రమాదాన్ని ఆలోచిస్తుంటాడు. అందుకని ధర్మమునందు అనురక్తి కలిగే వాటితో